పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ కరపత్రాల్ని పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రజలకు వివరించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ముందుంటుందన్నారు. రైతులకు ప్రతి ఎకరానికి నీరందించే కార్యక్రమాన్ని తాను తీసుకుంటానని ఎరపతినేని హామీ ఇచ్చారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఈ రోజు విజయిస్తున్నారు. ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ముందుంటుంది. పేదవాడు ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ కూడా మూత వేస్తే దాన్ని కూడా ఇప్పుడు 170 చోట్ల అన్నా క్యాంటీన్ కూడా తెచ్చారు. మన నియోజకవర్గంలో మన పిడుగురాళ్ళలో కూడా అది పెట్టాము. భూమి నీది, హక్కు నాది. భూమి నీది ఆక్రమించుకోవడం నా హక్కు అనే వైసీపీ నాయకుల తత్వానికి ల్యాండ్ యాక్ట్ తెస్తే దాన్ని కూడా రద్దు చేసి భూమి ఎవరిదైతే యజమాని కూడా వాళ్ళే, మీకు హక్కు లేదని చెప్పి కూడా తొలి సంతకంతోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసింది మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే మెగా డిఎస్సి దాదాపు మొదటి సంతకం కూడా చేశారు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ప్రతి నెల కూడా మరి మొదటి తారీఖున జీతాలు ఇవ్వటం, ధాన్యం కొనుగోలు కానీ, పంచాయతీ సర్పంచుల్ని గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా రేట్ చేశారో మీరు చూశారు. ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా మనం నిధులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినాయి. 14 ఉదుపు తుఫాను వస్తే వైజాగ్ ఏం చేశారో మొన్న కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వరదల్లో మరి వారం రోజులు బస్సులోనే ఉండి 3-4 ఇంటి దాకా తెల్లవారు సహాయ చర్యలు చేపట్టి విజయవాడని వరద ముప్పు నుంచి కాపాడారు.